ఫంక్షన్ డెకరేషన్కి వెళ్ళిన మీనాకి ఎదురుపడ్డ మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టిన బాలు మీనా ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రోహిణి బండారం ఎప్పుడు బయటపడుతుందా, రోహిణి చేసిన మోసాలు ప్రభావతి ఎప్పుడు తెలుసుకుంటుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. రోహిణి చేసిన మోసాన్ని బాలు మీనా బయట పెట్టాలని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ పెట్టండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీనాకి ఫంక్షన్కి డెకరేషన్ ఆర్డర్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. ఇక మీనా అయితే బిజీ అయిపోతుంది. అప్పుడే అది చూసిన ప్రభావతి అయితే ఇది మామూలుది కాదు, ఫంక్షన్ డెకరేషన్లు చాలా వస్తున్నాయి రోహిణి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కాదు విని రోహిణి అయితే అవునత్తయ్య, అసలు ఇంట్లోనే మీనా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. తను ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో చేయవలసిన పనులన్నీ కూడా చేసేసే వెళ్తుంది, అది చాలు, తర్వాత అది ఎక్కడికి పోయినా నాకెందుకు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మీనా పట్టుదలగల మనిషి, అనుకుందంటే తప్పకుండా సాధిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి ఎప్పుడూ లేని మా అత్తగారు మీనాని పొగుడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి, నీ పార్లర్ని ఎవరికో ఇచ్చావు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పావు, బోర్డు కూడా మార్చేశావు, ఆ రోజు అడిగితే అలాగే కదా చెప్పావు, మరి ఏమైంది ఆ సంగతి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదే అత్తయ్య, ఇంకో నెల అంతే, నాకు ఇంక చాలా డబ్బులు వస్తాయి అని అంటూ కవర్ చేస్తుంది రోహిణి. అయితే నువ్వు నెల నెల ఇదే సమాధానం చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు నెల నెల నువ్వు 5,000 ఇచ్చేదానివి, అవి కూడా ఇవ్వడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇవిడికి ఎప్పుడు కూడా డబ్బు గోలే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇంతలో మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి ఏం చేస్తున్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటే ఏమీ లేదులే, ఏం లేదు అత్తయ్య, మీకోసం నేను ఒక చీర తీసుకొచ్చాను, తీసుకోండి అని అంటూ ఉంటే ఏంటి మీనా, అత్తయ్య కోసం చీర తీసుకొచ్చావా, 500 పెట్టి తీసుకొచ్చావా, 200 పెట్టి తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక శృతి వెనకాలే వస్తుంది. అంత వెటకారం ఎందుకు నీకు రోహిణి అని శృతి అయితే అంటుంది. అత్తయ్య ఒకసారి ఓపెన్ చేసి చూడండి, దాని ఖరీదు 5,000 అని అనగానే 5,000 అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక నన్ను తీసుకువెళ్ళి ఆ చీర కొనింది, నేను కూడా పక్కనే ఉన్నాను, తనే డబ్బులు ఇచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే సరేలే బాగానే ఉంది, ఇన్ని రోజులకి ఈ అత్తగారికి ఏదోటి ఇవ్వాలని అనిపించింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మో, ఈ మీనా అత్తయ్యకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిందంటే అత్తయ్యకి నేను కనిపించను, ఎలాగైనా అత్తయ్యకి ఒక 10,000 చేతిలో పెట్టాలి, అప్పుడు కానీ తృప్తి ఉండదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక ఇంటికైతే కామాక్షి భర్త రంగా అయితే వస్తాడు. కామాక్షి భర్త రావడం చూసి అప్పుడే సత్యమైతే రారా రంగా, ఏంటి ఇలా వచ్చావు, నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటూ ఉంటాడు. అవునరా, నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని అనగానే నాతోనా, నీతోనా అంటే నాకు మీనాతో పని పడింది, ఆ విషయం నీ ద్వారా కూడా చెప్తామని వచ్చాను అని రంగా అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కాదు విని అంటూ ఉంటాడు సత్యం, అసలు ఏంట్రా మాట, మీనాతో ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే మీనా అయితే వస్తుంది. బాగున్నారా బాబాయ్ అని అడుగుతూ ఉంటే బాగున్నావు అమ్మ మీనా, అందరూ కూడా నువ్వు ఫంక్షన్లకి డెకరేషన్ చేస్తున్నావని, చాలా బాగా చేస్తున్నావని చెప్పుకుంటున్నారు, అందుకే నీతో ఒక మాట చెప్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు రంగా. ఏంటి మామ అది, మీనాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఏం లేదురా, నీకు తెలుసు కదా నా తమ్ముడు కూతురు ఓణీల ఫంక్షను, అందుకని అక్కడ డెకరేషన్ చేయడానికి మీనాకి చెప్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు రంగా. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా. అయితే అవునా బాబాయ్, తప్పకుండా చేద్దాము ఎప్పుడు అని అంటూ ఉంటే క్యాటరింగ్ అవి అన్నీ కూడా ఇచ్చేశారమ్మా, అలాగే డెకరేషన్కి మాత్రం నాకు తెలిసిన నా ఫ్రెండ్ కోడలుంది, అమ్మాయికి ఇద్దామని చెప్పాను, కానీ వాళ్ళు అన్నారు లేదు లేదు, ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి చాలా బాగా డెకరేషన్ చేస్తుంది, అమ్మాయికి ఇద్దామని మా తమ్ముడు అన్నాడు, ఎవరని అడిగితే నీ పేరే చెప్పారమ్మా, నేను చెప్పింది కూడా తన గురించి అన్నాను, చూసావా అందరూ కూడా నిన్నే డెకరేషన్కి పిలవాలనుకుంటున్నారు, నువ్వంత బాగా చేస్తున్నావు, అందరికీ అందుబాటు ధరల్లో
చేస్తున్నావని చెప్పి అందరూ నీకే డెకరేషన్స్ ఇస్తున్నారు అని అంటూ ఉంటాడు రంగా అయితే. అప్పుడే అది విని మనోజ్ పక్కనే ఉన్న రోహిణితో, చూసావా రోహిణి, అప్పుడే మీనా ఎంతలా బిజినెస్ ఉమెన్లా మారిపోయిందో. నువ్వు ఉన్నావు, ఒక పార్లర్ పెట్టి తెగ బిల్డప్ ఇస్తావు, కనీసం ఇంకో బ్రాంచ్ అయినా ఓపెన్ చేసావా అని తిడుతూ ఉంటాడు రోహిణిని. అప్పుడే రోహిణి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే, సరే బాబాయ్, నేను పొద్దున్నే వచ్చి డెకరేషన్ చేస్తాను అని చెప్తూ ఉంటే అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అలా అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే, ఆ రోజు చాలా డెకరేషన్లు ఉన్నాయండి, ప్రతి చోటుకి వెళ్ళాలి, ఈసారి మాత్రం మా బస్తీలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఈ డెకరేషన్కి తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. సరే మీనా, అలాగే తీసుకువెళ్ళు, నేను కూడా కాసేపు వస్తానులే, ఆ రోజు ట్రిప్పులు ఏమీ కూడా నాకు లేవు, ఏదో చిన్న చిన్న ట్రిప్పులు ఉన్నాయంతే, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అవి ట్రిప్పులు అయిపోయాక నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అని బాలు అయితే అంటాడు. నేను చేసే పని ఉంటే చెప్పమ్మా, నేను చేస్తాను అని అంటూ ఉంటే, లేదు మావయ్య, మీ చేత నేను పని చేయిస్తానా అని మీనా అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా అయితే బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరితో కూడా ఇలా డెకరేషన్ ఉందని రమ్మని చెప్తుంది. మీనా, పువ్వుల వ్యాపారం లేనప్పుడు పండగలు, ఫంక్షన్లు ఇవన్నీ ఉంటేనే పువ్వులకి గిరాకీ ఉంటుంది, అలాంటప్పుడు లేనప్పుడు నువ్వు ఇలా ఫంక్షన్లకి, డెకరేషన్కి వాటికి మమ్మల్ని పిలుస్తున్నావు, నీతో పాటు మాకు కూడా 4 డబ్బులు వచ్చేలా చేస్తున్నావు, నిజంగా నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ అందరూ కూడా మీనానైతే పొగుడుతారు. నాదే ఉందక్క, నాతో పాటు మీరు కూడా ఎదగాలన్నదే నా కోరిక కూడా, నేను ఎదిగితే సరిపోదు కదా, నా పక్కన వాళ్ళు కూడా ఎదగాలి, ఎప్పుడు నా క్షేమాన్ని కోరుకుంటారు, నాకు అండగా నిలబడతారు, అందుకని డెకరేషన్ కని ఇక డెకరేషన్కి అయితే అందరూ కూడా వెళ్ళిపోతారు చేయడానికి. అలా వెళ్ళిపోయిన తర్వాత అదే డెకరేషన్కి చేస్తున్న ఫంక్షన్కి అయితే మాణిక్యం ఇక మటన్ అయితే తీసుకొస్తాడు. ఇక మాణిక్యం అయితే వంట మాస్టర్ని కూడా తనే పెడతాడు. తనకు తెలిసిన అతను బిర్యానీ బాగా వండుతాడని అతన్ని తీసుకువస్తాడు. మాణిక్యం అయితే ఇక రంగాకైతే మాణిక్యం తెలుసు. అప్పుడే ఇక వంట చేసే దగ్గరికి వెళ్ళి ఇక మాణిక్యంతో రంగా మాట్లాడుతూ ఉంటాడు. మాణిక్యం, మరి వంట మనిషి బాగా చేస్తుంది కదా అని అంటూ ఉంటే, ఏమీ కంగారు పడకండి, వంట మనిషి బాగా చేస్తాడు, అతను చాలా ఫేమస్ బిర్యానీ వండడంలో, నేను కూడా తను వెళ్ళిన ఫంక్షన్లు అన్నిటికీ వెళ్తాను, పక్క నుండి చూస్తూ ఉంటాను కూడా, నేను ఇలాగ కూరగాయలు కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు. వండడం అయితే రాదు కానీ అలా హెల్ప్ అయితే చేస్తాను అని మాణిక్యం అయితే చెప్తాడు. సరే మాణిక్యం, దగ్గరుండి చూసుకో అని అంటూ ఉండగానే ఇంతలో వంట మనిషి అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతారు. అయ్యో, ఇదేంటి వంట మనిషి ఇప్పుడే ఇలా పడిపోయాడు, మరి ఇప్పుడు ఈ వంట ఎలాగా, ఎవరు చేస్తారు, అవతల ఫంక్షన్కేమో చుట్టాలందరినీ పిలిచేసి డెకరేషన్ చేసేసి ఏర్పాట్లు అయిపోతున్నాయి, తీరా వచ్చాక భోజనాలు లేకపోతే పరువంతా పోతుంది, ఏం చేద్దామన్నయ్య అంటూ రంగా తమ్ముడైతే అంటూ ఉంటాడు. ఇంతలో మాణిక్యం అయితే, మీకెందుకు అంత కంగారు పడుతున్నారు, నేను చెప్పాను కదా అతని పక్క నుండి అన్నీ కూడా చూసేవాడినని, నాకు కూడా కొంచెం వంట చేయడం వచ్చు కాబట్టి నేను ఇదంతా చూసుకుంటాను, మీరు వెళ్ళి ఫంక్షన్ పనులు చూసుకోండి, కంగారు పడకండి అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే. లేకపోతే బస్తీలో ఆడవాళ్ళు ది ఫంక్షన్లో డెకరేషన్ చేయడానికి వచ్చారు, వాళ్ళని ఎవరినైనా పంపించమంటావా అని అడుగుతూ ఉంటే, ఇంతలో ఇంకా మీనాకి తెలిసిన మాణిక్యానికి తెలిసిన మీనా ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆవిడైతే కనపడుతుంది మాణిక్యానికి. చెల్లెమ్మ ఇట్రా అని అంటూ ఉంటాడు మాణిక్యం. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే డెకరేషన్ చేయడానికి వచ్చాను అని అనగానే, అవునా, ఇక్కడ వంట మనిషి కళ్ళు తిరిగి పడిపోయాడు, నాకు కొంచెం వంటలో సహాయం చెయ్యి అని అంటూ ఉంటే, సరే అయితే నేను వెళ్ళి మా బాస్తో చెప్పేసి వస్తాను అని అంటూ ఉంటుంది. వెళ్ళి మీనాకి చెప్తుంది జరిగిందంతా. అవునా, ఈ డెకరేషన్ చేయడానికి చాలామంది ఉన్నారు కదక్క, నువ్వు వెళ్ళి వంట పని చూడు, మళ్ళీ భోజనాలు కాడు కూడా వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, మనం డెకరేషన్ చేసే ఫంక్షన్లో ఏ లోటు రాకూడదు, సజావుగా ఫంక్షన్ జరగాలి, అదే నా కోరిక, ఇల్లక్క, కాసేపు నేను కూడా రమ్మంటే వస్తాను,
వద్దులే మీనా, నువ్వు ఇక్కడ చూసుకో, నేనున్నాను కదా, నేను వెళ్తానులే అని ఆమె అయితే వెళ్తుంది. ఆ తర్వాత ఇక మాణిక్యం అయితే వంట చేస్తాడు. ఇక వంట చేసిన తర్వాత అప్పుడే ఇక మాణిక్యం మొత్తం కూడా పూర్తయిపోయిందని అంటాడు. అందరూ కూడా సంతృప్తిగా భోజనాలు అయితే చేస్తారు. చేశాక వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకోవడంతో ఇక ఫంక్షన్ చేస్తున్న వాళ్ళైతే ఊపిరి పీల్చుకుంటాడు. శభాష్ మాణిక్యం, అనుకున్నది సాధించావు, వంటలు చాలా బాగున్నాయి అంటున్నారు ఎవరు అడిగినా అని అంటూ ఉంటే, మాణిక్యం అంటే ఏమనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. సరే కానీ అమ్మాయికి అక్షింతలేసి ఆశీర్వదిస్తూ గాని రా అని పిలుస్తూ ఉంటే వస్తున్నాను అని మాణిక్యమైతే అంటాడు. వెళ్ళి ఇక మాణిక్యమైతే ఇక డెకరేషన్ చూసి ఎవరు చాలా బాగా డెకరేషన్ చేశారు అని అమ్మాయికి అక్షింతలు అయితే వేస్తూ ఉంటాడు. ఇంతలో మీనా బాలు అయితే రావడంతో అప్పుడే రంగా వాళ్ళని కూడా పాపకి అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని రంగా అయితే వాళ్ళని కూడా తీసుకువెళ్ళబోతుండగా ఇక మాణిక్యాన్ని అయితే చూస్తారు. మాణిక్యాన్ని చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మాణిక్యం అయితే అలా నడుచుకుంటూ వస్తూ బాలు మీనాని చూసి అతని కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే హలో మలేషియా మావి గారు, రండి రండి అని అంటూ ఉంటాడు. బాలు ఇతను మలేషియా ఏంటి, ఇతని పేరు మాణిక్యం, మటన్ కొట్టు మాణిక్యం, ఈరోజు వంటలన్నీ చేసింది ఇతనే అని అంటూ ఉండగా అప్పుడే ఇక మీనా ఫ్రెండ్ వచ్చి, అవును మీనా, ఆ రోజు నువ్వు మటన్ కొట్టించుకోవడానికి వచ్చావు కదా, ఇతని షాపుకి అదే ముఖానికి ముసుగు వేసుకున్నాడు అప్పటికప్పుడు ఇతనే అని అనగానే అప్పుడు మీనాకి అర్థమైపోతుంది. ఆ రోజు తన ముఖం కనిపించకుండా మాణిక్యం ముసుగు వేసుకున్నాడని క్లియర్గా తెలిసిపోతుంది మీనాకి. అవునక్క, ఆ రోజు అతను ముసుగు ఎందుకు వేసుకున్నాడో తెలుసు అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఎందుకు ఈ నాటకం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే ఇక బాలు కూడా, నువ్వు మేక భాష మాట్లాడేటప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు మలేషియా నుంచి రాలేదు, ఎక్కడో మటన్ కొట్లో నుంచి వచ్చావని, అప్పుడే నుంచి నాకు నీ మీద అనుమానమే అని బాలు అయితే అంటూ ఉంటాడు. తర్వాత బాలు మీనా ఇద్దరు కూడా మాణిక్యాన్ని తీసుకొని ఇక ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ముందు బాలు అయితే ఇంట్లోకి వెళ్తాడు. నాన్న, నీకొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, చెప్పరా అమ్మా మాతావతి, నువ్వు కూడా తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు బాలు. ఏం లేదు నాన్న, పాపం రోహిణి వాళ్ళ నాన్నేమో జైల్లో ఉన్నాడు, అదే మన పార్లలమ్మ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు, వాళ్ళ మావయ్య ఎక్కడున్నాడో తెలీదు. మరి మీకేమీ అనిపించలేదా, రోహిణిని ఎప్పుడూ కూడా మీరు అడగలేదా దగ్గర కూర్చోబెట్టుకొని అసలు మీ మావయ్య ఎక్కడున్నాడో, ఈ కేసు విషయంలో మా వంతు సహాయం మేము చేస్తాము అని మీరు ఎప్పుడైనా అడిగారా? ఎంతసేపు మనోజ్ గారికి కోట్లు ఇవ్వాలంటారు కానీ అతన్ని బయటికి ఎలా తీసుకురావాలో వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి మీరు కూడా మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటే, అవునరా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఇప్పటి వరకు అసలు ఆ ఊసే రాలేదు అని అంటూ ఉంటాడు. చూసావా వాడి గురించి ఎలాగా వీడు ఆలోచిస్తున్నాడో అని అనగానే, అదేలేండి వీడు చెప్పింది కూడా కరెక్టే, రోహిణి ఇట్రామ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్యా అని అనగానే, ఏం లేదమ్మా, చాలా రోజుల నుంచి నీ మనసులో ఉన్న బాధని నువ్వేమో చాలాగా పాపం తట్టుకోలేకపోతున్నావు, నీ మనసులో ఉన్న బాధని నువ్వే బరువు మోస్తున్నావు, అందుకని ఈసారి మాత్రం మేమందరం నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. అదేంటంటే, ఏం లేదమ్మా, నువ్వు మీ మావయ్యకి ఫోన్ చెయ్యి, మీ నాన్నని ఎలా విడిపించాలో, మీ నాన్న గురించి ఏం చెయ్యాలో మొత్తం కూడా చేద్దాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇప్పుడు మా మావయ్యకి ఫోన్ ఎందుకు, మా మావయ్య ఇప్పుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటూ ఇక మొదలు పెడుతుంది అబద్ధాలు చెప్పడం అయితే రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, అవునా పార్లమ్మ, ఈ టైంలో మీ మావయ్య ఎక్కడుంటాడు, కంపెనీ మీటింగ్లో ఉంటాడా అని అనగానే, అవును బాలు, మీటింగుల మీద మీటింగులు, ఆ దేశం నుంచి ఈ దేశానికి తిరుగుతూనే ఉంటాడు, అందులో మా నాన్న డాడీ జైలుకి వెళ్ళారేమో, మొత్తం ఆయనే చూసుకోవాలి అని అంటూ ఉంటే, అదేంటి ఆస్తులన్నీ సీజ్ చేశారని చెప్పి మొత్తం మీ మావయ్య చూసుకోవాలని చెప్తున్నావు, ఆయనేమో అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడని అంటూ ఉన్నావు, ఒక్క పక్క ఆ ఊరికి తిరుగుతున్నాడని చెప్తున్నావు, ఏది నమ్మాలి నీ మాట అని బాలు అయితే అంటూ ఉంటాడు.
ఏంటత్తయ్య ఇది, ఎందుకు బాలు ఏదో నేను అబద్ధం చెప్తున్నట్టు అలా చేస్తున్నాడు అని అనగానే, ఒకసారి మీ మావయ్యకి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదమ్మా ఎక్కడున్నాడో, ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే ఫోన్ చేస్తుంది. అలా రోహిణి ఫోన్ చెయ్యంగానే బయట ఫోన్ రింగ్ అయితే వినపడుతుంది. అప్పుడే ఇక బయట నుంచి ఫోన్ రింగ్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది ఏంటి అని రోహిణి, ప్రభావతి, సత్యం అయితే చూస్తూ ఉంటారు. వీళ్ళ మావయ్య మీటింగ్లో ఉంటే ఆయన మలేషియాలో ఉన్నవాడిని నేను కారు వేసుకు వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసాను అని బాలు అయితే, రండి మలేషియా మావయ్య గారు లోపలికి రండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక లోపలికైతే వస్తాడు మాణిక్యం. మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి మాణిక్యం, అసలు ఈ బాలుకి ఎక్కడ కనిపించాడు అని అనుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ రోహిణి అయితే. మావయ్య నువ్వా, ఏంటి సడన్గా, కనీసం చెప్పని కూడా చెప్పలేదేంటి వస్తున్నానని అని రోహిణి అంటూ ఉంటుంది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని పార్లలమ్మ అని అంటూ ఉంటాడు బాలు. రండి మర్ది గారు, రండి కూర్చోండి, బాగున్నారా, మీ గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా సరే మాణిక్యం అయితే కూర్చోడు. అప్పుడు ఇక రోహిణి అయితే, ఏంటి మావయ్య ఇదంతా అని అంటూ ఉంటే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మాణిక్యం అయితే. ఆ తరువాత సత్యం అయితే, ఏంటండి అలా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి, మీ బావగారిని జైలు నుంచి విడిపించడానికి మన ప్రయత్నం మనం చేద్దాము, ఆ విషయమే మీతో మాట్లాడాలని నేను ప్రభావతి అనుకుంటున్నాము అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక మాణిక్యం అయితే, నన్ను క్షమించండి, నేను మలేషియా నుంచి రాలేదు, దుబాయ్ నుంచి రాలేదు, నేను అసలు రోహిణి వాళ్ళ మావయ్యనే కాదు, నా పేరు మాణిక్యం, నేను బస్తీలో మటన్ కొట్టుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటాడు. మాణిక్యం అయితే నిజాన్ని బయట పెడతాడు. రోహిణి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నువ్వు మలేషియా నుంచి మా మావయ్యగా వచ్చినట్టు ఒక రిచ్ మ్యాన్లా ఉండాలి, బాగా డబ్బున్న అతనిలాగా ఉండాలి అని నాతో చెప్పింది. విద్య నాకు ఎంతో సహాయం చేసింది. విద్య మాట కాదనలేక నేను దీనికి ఒప్పుకున్నాను. మొదట్లో సినిమా ఛాన్స్ వస్తుంది, నటించాలని చెప్పారు. తర్వాత వీళ్ళే అబద్ధం చెప్తున్నారని అర్థమైపోయింది. సర్లే, ఒక ఆడపిల్ల జీవితం గురించే కదా అని నేను సరిపెట్టుకున్నాను. కానీ చాలాసార్లు తప్పించుకొని మీతో అబద్ధం చెప్పాను. మా తాత అసలే హరిశ్చంద్ర ఫ్యాను, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదని నాకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు. కానీ నేను ఈ రోహిణి గురించి అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే. ఇక మాణిక్యం అన్న మాటలకి, ఏంటి మావయ్య అలా జోక్ చేస్తావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. జోక్ చేస్తున్నాడా, ఇంకా నువ్వు నమ్మించాలని చూస్తున్నావా, మా అమ్మని మోసం చేయాలని చూస్తున్నావా, నీ బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. మీరు నాటకం ఆడారా, అంటే మీనాకి తండ్రి లేడా, లేదు అసలు రోహిణికి తండ్రి లేడా అని అడుగుతూ ఉంటాడు సత్యం. రోహిణికి తండ్రి లేడు, తన గురించి గొప్పగా మీ దగ్గర చెప్పుకుంది, తనకి ఏ ఆస్తి లేదు, ఎటువంటి కోటీశ్వరాలు కూడా కాదు అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక మాణిక్యం అయితే, క్షమించమ్మా రోహిణి, ఇక నేను అబద్ధాలు ఆడదలుచుకోలేదు, అందుకని నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది, ఏమీ అనుకోకు, ఇప్పటికైనా నిజ జీవితంలో బ్రతుకు, అబద్ధం జీవితంలో కాదు అని చెప్పి మాణిక్యం రోహిణి ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టడానికి తను డబ్బున్న అమ్మాయినని చెప్పింది. కానీ తను డబ్బున్న అమ్మాయి కాదు, తను చాలా మంచి అమ్మాయి. కేవలం ఇంటి కోడలు అవ్వడానికే తను అబద్ధం చెప్పింది. మనోజ్ని ప్రేమించి తనకి భార్యనే అవ్వాలనుకుంది, అంతే తప్ప తను వేరే తప్పులు ఏమీ చెయ్యలేదు. కాబట్టి తను చేసిన తప్పుని క్షమించి ఇంటి కోడలుగా తనని ఇక్కడే ఉండనివ్వండి అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే. అప్పుడే చెప్పేసి మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తరువాత సత్యం అంటూ ఉంటాడు, ఏంటి ప్రభా ఇప్పుడేం చెప్తావు,
రోహిణి ప్రతి నిమిషం సెకను మన ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి కూడా మనల్ని మోసం చేస్తూ అబద్ధాలతోనే మనం బ్రతికేలా చేసింది. ఇలాంటి కోడల్ని తీసుకువచ్చి నువ్వు మన ఇంటికి భ్రష్టు పట్టించావు అని అంటూ ఉంటాడు. సత్యమైతే అది కాదు మావయ్య అని అనగానే ఏది కాదే అంటూ ఇక రోహిణిని చితకబాదుతుంది. ప్రభావతి అయితే రోహిణిని చితకబాది నన్నే మోసం చేస్తావే నువ్వు, అసలు నీలాంటి దాన్ని నేను వదిలిపెట్టను అని ప్రభావతి అమ్మోరు పూన్నట్టు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.